ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండ మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అది ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల కొంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపని ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన. నో 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 నో, లా విల్ కిల్ యూ, కోర్ట్ విల్ హ్యాంగ్ యూ. ఇదేమైనా చిన్న కేసా? AK-56 కేసు. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలేక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఉరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంతారు. అయ్య బాబోయ్. మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబోయ్. అంతేకాదు, నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిట్టెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబోయ్. సార్, ఈ బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు ఒకటి తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావుంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది మరి, తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను, సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూలీల వ్యాపారం కూడా ఉందండి? ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు. అలాగేనండి. ఏమండి, నన్ను వెనక నుంచి పొడవమని చెప్పండి. ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను. నువ్వు వెనక్కి తిరిగేలోగా చేస్తావు, సరేనా? ఆల్ ది బెస్ట్. వస్తానండి. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్దర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మర్డర్. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంకా మెదగలేదురా బెత్తగా రుబ్బాల. ఇది చాలా దారుణం అంకుల్. ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రుబ్బిస్తారా? త్వరగా రుబ్బు, మళ్ళీ పచ్చడి కూడా నూరాలా. పచ్చడి కూడా నేనే నూరాలా? ఎందుకు వచ్చేసాం అంకుల్? ఏ 5 స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా. కొత్త అల్లుడి చేత హోటల్ భోజనం తినిపిస్తావా? ఇదేనా మర్యాద? అబ్బా, చూడండి హల్వా. వెరీ గుడ్. అదిగో సంగీతం వచ్చినట్టుంది. పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా? రండి అమ్మా, రండి. రా బావా. ఏమిటి, ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు? మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా. ఫర్ ఎగ్జాంపుల్, టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ హల్వా. రైట్, ప్లేట్లు అలాగే తీసుకోండి. చాలా కష్టపడి చేశాను బావా. కొంచెం టేస్ట్ చేస్తుడు, దెబ్బకు పడిపోతావు. మీరు తినరా? మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు? వద్దులే బావా, నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పోనీ నువ్వు తిను. ప్లీజ్, నేను తర్వాత తింటాను. ఏమిటి అందరూ భయపడుతున్నారు?
ఏం పర్వాలేదు, అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది, ధైర్యంగా తినండి. వాడు అలాగే అంటాడు, నువ్వు తిను బావా. వద్దు ప్లీజ్, నన్ను బలవంత పెట్టద్దు. ఏంటన్నయ్య వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతుకులాడుతున్నావు? నేను తింటాను. వెరీ గుడ్, మనం చేసిన హల్వా మనమే తినాలి, నువ్వు తినమ్మా. ఆ, ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది. ఏమా టేస్ట్ ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైందన్నయ్య. హల్వాలో ఉప్పా? క్షమించండి సార్, ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు, రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు, దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు. ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు, ఎలాగూ షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు, దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది. నువ్వు ఆపరా. నాన్న చెయ్యికి ఏమైంది? అబ్బే ఏం కాలేదమ్మా. ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను. అన్నం పొంగింది, గరిటె కోసం వెతికాడు, అది కనపడలేదు, కంగారు పడి చేయి పెట్టి తిప్పాడు, దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు. ఒరేయ్ నిన్ను. నన్ను నమ్మి ఆ అవతారం గాడు ఈ మేక నుంచి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. హ? నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది, ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏ, 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 ఏంటి? నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తున్నానా, వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం, ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, యాదవ సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? ఆ, సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి వెళ్ళాలి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను, రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. ఏయ్, కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంటేంటమ్మా? మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగా ఉన్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్ లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్తానికి చేసి పెడితే కంద బచ్చలి కూర రామచంద్ర రామచంద్ర. వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి అడ్రస్ ఒకటి. మీ వదిలికి హెల్త్. అర్థమైందన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం, కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్కనేసి. అయిపోయి పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది అయిపోయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. ఓకే. ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు.